వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్ టీవీ. ఏదైతే ప్రెస్ క్లబ్ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఎవరు ప్రశ్నించాలనుకున్నా ఆశ్రయించేది ప్రెస్ క్లబ్. సో అలాంటి ప్రెస్ క్లబ్ లో నాయకులను ఎంచుకోవడానికి ఎలక్షన్స్ అయితే ఉదయం 6 గంటలకే మొదలైపోయినాయి. సో లోపల ప్రస్తుతం కౌంటింగ్ సెషన్ నడుస్తూ ఉంది. ఏదైతే రెండు వర్గాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఏదైతే ఒక వర్గం ఫ్రెండ్స్ ప్యానల్ గా, మరో వర్గం పేరు యునైటెడ్ ప్యానల్ గా, రెండు ప్యానల్స్ అయితే ఇందులో పోటీకి దిగడం జరిగింది. సో ప్రస్తుతం ఆ ప్రెస్ క్లబ్ దగ్గర ఏదైతే సుమారుగా 7 గంటల నుంచి అయితే కౌంటింగ్ మొదలడం జరిగింది. సుమారుగా ఏదైతే 1200కు పైగా ఓటర్స్ ఉన్న ఈ ప్రెస్ క్లబ్ లో యూనియన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ రోజు ఆదివారం రోజున వారి ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది. సో సుమారుగా మొత్తం ఓటర్లు సంఖ్య 1280 ఓట్లు కాగా ఈ రోజు పోలైన ఓట్లు 1093 ఓట్లు అయితే పోల్ అవ్వడం జరిగింది. సుమారుగా ఇంచుమించు ఒక 100-120 ఓట్లలో పక్కకు పెడితే మిగతా మాక్సిమం 95% పోలింగ్ అయితే ముగిసినట్టే కనిపిస్తూ ఉంది. సో కంప్లీట్ గా ఈ రోజు అయితే లోపల ఇంకా కౌంటింగ్ తుది దశకు అయితే చేరుకుంది. మరి కాసేపట్లో రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబోతా ఉన్నారు. సో రెండు ప్యానల్స్ నుంచి అయితే తగ్గ పోరుగా కనిపిస్తూ ఉంది. ఏదైతే యునైటెడ్ ప్యానల్ నుంచి శ్రీనివాస్ రవికంటి గారు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రెసిడెంట్ గా. అండ్ ఏదైతే ఫ్రెండ్స్ ప్యానల్ నుంచి ఎస్ విజయ్ కుమార్ రెడ్డి అయితే పోటీ చేస్తున్నారు ప్రెసిడెంట్ గా. సో సుమారుగా మరి ప్రత్యర్థులందరూ కూడా ఇందులోనే ప్రతి ఒక్కరు కూడా అన్ని గ్రూప్స్ లో ప్రెసిడెంట్ కానీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ ఇలా అన్ని కేటగిరీలో అయితే లోపల కౌంటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా కౌంటింగ్స్ మరొక 1 గంట 40 నిమిషాల్లో అయితే రిజల్ట్స్ అయితే రానున్నట్టుగా తెలుస్తా ఉంది. సో కౌంటింగ్ అయితే పోలీసుల పర్యవేక్షణలో చాలా పకడ్బందీగా కట్టుదిట్టమైన భద్రత మధ్యలో అయితే పోలింగ్ అయితే నడుస్తూ ఉంది. ఎలాంటి అవాంతరీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా, సామరస్యంగా శాంతి పద్ధతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం మరి కాసేపట్లో రిజల్ట్స్ రానుండా పోతా ఉన్నాయి. సో ఆర్టీవీ ప్రేక్షకులు మీకు ముందుండి లోపల చూపించే ప్రయత్నం చేస్తా ఉంది. లోపల ఎలా సినారియో ఉందో ఒకసారి లోపలికి చూద్దామండి. రైట్, ఏదైతే ప్రెస్ క్లబ్ లో ఎలక్షన్స్ అయితే పూర్తవడం జరిగింది, ఏదైతే కౌంటింగ్ పూర్తయింది. సో ఫ్రెండ్స్ ప్యానల్ నుంచి అయితే విజయ్ గారు పోటీ చేస్తారు. సో ఆయన తెలుసుకుందాం, విజయాన్ని సాధించారు. చెప్పండి, ఏంటి విజయ్ ఎలా జరుగుతుంది ఎలక్షన్ రిజల్ట్ గురించి ఏం మాట్లాడుతున్నారు? ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. ఇక్కడ చాలా సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్లు, సిఇఓలు, సీనియర్ బ్యూరో చీఫ్లు అంతా కూడా సభ్యులుగా ఉన్నారు. ఈరోజు 1093 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారంతా కూడా బెస్ట్ జర్నలిస్ట్ ప్యానల్ ఎన్నుకున్నారు. జర్నలిస్ట్ కమ్యూనిటీ కోసం పనిచేయగలుగుతారో వాళ్ళనే ఎంచుకున్నారు. అది జర్నలిస్ట్ తీర్పు అని మేము భావిస్తూ ఉన్నాం. మా విజయానికి కృషి చేసిన, మా ఫ్రెండ్స్ ప్యానల్ మద్దతు చేసిన జర్నలిస్టులు, పెద్దలు, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఫ్రెండ్స్ ప్యానల్ చూస్ చేసుకోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫ్రెండ్స్ ప్యానల్ అనేది రకరకాల జర్నలిస్టులు నేపథ్యం ఉన్న సీనియర్ జర్నలిస్టులు, సిన్సియర్ జర్నలిస్టులు, నిబద్ధత జర్నలిస్టులతో కూర్పును చేయడం జరిగింది. జర్నలిస్టులు కూడా మా అందరి ఎఫర్ట్స్ని ఫ్రెండ్స్ ప్యానల్ మద్దతు ఇచ్చి నిజమైన జర్నలిస్టులను, నిజమైన జర్నలిజానికి అంకితమైన జర్నలిస్ట్ కుటుంబాల కోసం పనిచేసే జర్నలిస్ట్ని గెలిపించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. విన్నారు కదా. సో ఫ్రెండ్స్ ప్యానల్ నుంచి విజయ్ గారు అయితే విజయం సాధించడం జరిగింది. సో కంప్లీట్ గా కూడా రిజల్ట్స్ అయితే బయటకు రావడం జరిగింది, రిజల్ట్స్ ని బయటకు వదలడం జరిగింది. సో ఫ్రెండ్స్ ప్యానల్ నుంచి ప్రెసిడెంట్ గా విజయ్ గారు అయితే విజయం సాధించారు. సో జనరల్ సెక్రటరీగా ఉన్నారు అండ్ ట్రెజరర్ ఉన్నారు. మీతో వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకున్న వారిని కూడా మాట్లాడిందాం ఒకసారి. ఏదైతే ఫ్రెండ్స్ ప్యానల్ నుంచి రమేష్ గారు అయితే విజయం సాధించడం జరిగింది ట్రెజరర్ గా. సో ఆయన అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుందో. అన్న, ఫ్రెండ్స్ ప్యానల్ నుంచి ట్రెజరర్ గా అయితే విజయం సాధించారు, ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు దీని నుంచి? ఎస్, ఈ విజయం మొత్తం కూడా నా ఫ్రెండ్స్ది. అంతేకాకుండా నాకు ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. క్లబ్లో ఏదైతే ఆర్థిక అవకతవకలు జరిగాయని చెప్తున్నారో వాటన్నిటి కూడా సెటిల్ చేయడం, లెక్క పక్క అనేది తేల్చడమే నా పని. సో ఏంటంటారు మీ మెయిన్గా మీ ఫ్రెండ్స్ ప్యానల్ గెలవడానికి గల కారణం అంటే ఏం చెప్తారు? ఎస్, ఫ్రెండ్స్ ప్యానల్ అనేది మొత్తం ప్రొఫెషనల్ ప్యానల్, పైనుంచి కింద వరకు, అంటే ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ట్రెజరీ కావచ్చు, కింద ఈసీ కావచ్చు, అందరం కూడా ఎక్కడ కూడా ప్రొఫెషనల్ తప్పించి వేరే వాళ్ళు ఎవరూ లేవు. నాన్ ప్రొఫెషనల్ వద్దు అనుకున్నారు క్లబ్ మెంబర్స్, అందుకే వాళ్ళని అందరూ ఓడించారు. అది ఎందుకంటే ప్రొఫెషనల్ ప్యానల్, ప్రొఫెషనల్గా ఉంటాం, ప్రొఫెషనల్ పని చేస్తాం. ముందు నుంచి మీరే గెలుస్తారంటూ కూడా ఎలక్షన్ ఓటింగ్ ముందు నుంచే మీ మీద భరోసా ఉంది, అందరూ గెలుస్తాను వన్ అండ్ ఓన్లీగా చెప్పేస్తారు. ఎందుకంటే కారణం మీ మీద అంత నమ్మకం ఎందుకంటారు జర్నలిస్ట్ అందరికి? క్లబ్ మెంబర్కి ఒకటే నమ్మకం, వీళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు, చెప్పిన హామీ నిలబెడతారు. అంతేకాకుండా వీళ్ళు ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చారో వీటిని మొత్తంగా పనిచేసి చూపెడతారు. గతంలో ఏదైతే విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, గతంలో కలిసి పనిచేస్తాం. ఆ టైంలో ఏదైతే మేము చెప్పిన పని కూడా మొత్తంగా ఖచ్చితంగా చేసి పెట్టాం. ఇప్పుడు కూడా అదే మాదిరిగా చేస్తారని నమ్మకంతో మా అందరినీ ఘన విజయంతో మమ్మల్ని అందరికీ గెలిపించారు. కంగ్రాచులేషన్స్ అండి.
సో ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ప్యానల్ నుంచి అయితే ఘన విజయం సాధించారు. సో ప్రెస్ క్లబ్ లో ఎలక్షన్స్ అయితే పూర్తి అయిపోయినాయి కంప్లీట్ గా కూడా. ఏదైతే యునైటెడ్ ప్యానల్ వర్సెస్ ఫ్రెండ్స్ ప్యానల్ గా నడిచింది, హోరీగా అయితే కౌంటింగ్ కొనసాగుతూ ఉన్న సమయంలో సో ఫ్రెండ్స్ ప్యానల్ అయితే ఘన విజయం సాధించింది. సో ఇది ప్రెస్ క్లబ్ సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన అప్డేట్స్. కెమెరామెన్ అజార్ జాఫర్ తో పవన్ రాయదేవ్, టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.